హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సింపుల్ వేలోనే మంచి టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరిక వీడియోలోకి వెళ్దామా? ముందుగా నేను ఇక్కడ కొంచెము చింతపండు తీసుకున్నానండి. నేను తీసుకున్న చింతపండు పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెమే తీసుకున్నాను. మీ దగ్గర పులుపు తక్కువగా ఉండే చింతపండు ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ చింతపండుని శుభ్రంగా కడుక్కొని వాటర్లో నానబెట్టేసుకోవాలి. అదేవిధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 మీడియం సైజు టమాటోల్ని అలాగే ఒక చిన్న ముక్క అల్లంని యాడ్ చేసుకొని ప్యూరీ లాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. దాంట్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెము మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువగా వేసుకోవద్దు, చేదు వచ్చేస్తుంది. లైట్గా మెంతులు యాడ్ చేసుకొని ఈ మెంతులు అనేది చిటపట్లాడుతున్నప్పుడు తాలింపు గింజలు కూడా యాడ్ చేసేసుకోవాలి. 1 స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేసుకొని ఈ తాలింపు గింజలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని ఈ విధంగా సన్నగా పొడుగుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి. అదేవిధంగా 2 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆనియన్స్ అనేది మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఒక 3 నిమిషాల పాటు. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని యాడ్ చేసుకొని 3 నుంచి 4 ఎండుమిర్చిని ఈ విధంగా 2 ముక్కలుగా చేసుకొని ఈ తాలింపులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుందాము. ఆ తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసుకున్న ప్యూరీ ఉంది కదా, టమాటో అల్లం ప్యూరీ, దాన్ని కూడా ఈ తాలింపులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము, అదేవిధంగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా మగ్గించుకోవాలి. ఈ టమాటో ప్యూరీలో నుంచి ఆయిల్ అనేది బయటికి వచ్చే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ రసం పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని మంచిగా మగ్గించుకుందాము. చూస్తున్నారు కదా, ఈ టమాటో ప్యూరీ అనేది మంచిగా మగ్గిపోయి ఈ విధంగా ఆయిల్ని సపరేట్ చేసుకుంటున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని సపరేట్ చేసుకొని ఈ చింతపండు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అదేవిధంగా మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెము సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత ఏదన్నా తక్కువైంది అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని మంచిగా మరిగించేసుకుందాము. ఈ విధంగా రసం అనేది బాగా మరుగుతున్నప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ రసంలోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మరిగించేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి రసం రెడీ అయిపోయినట్లే అండి. చూస్తున్నారు కదా, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ రసము. మరి ఇంకేంటి చూస్తున్నారు? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.